అందరికీ నమస్తే. సెక్రటేరియట్లో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం కోసం భూమి పూజ జరిగింది. ఒకసారి అది చూసిన తర్వాత మాట్లాడదాం. స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ద్వారా సంక్షేమ సిద్ధి ద్వారా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? దానం నాగేందర్ ఉన్నారు. ఇంకెవరెవరో ముఖాలు కూడా కనిపిస్తలేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అందరు ఉన్నారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? తెలంగాణ తల్లి ఏమో 4 గోడల మధ్య ఉండాలనంట, రాజకీయ నాయకుల విగ్రహాలు మాత్రం బయట జనాలు కనిపించే విధంగా ఉండాలంట. అన్ని విగ్రహాలు బయటనే ఉన్నాయి కదా, సెక్రటరీలో ఏం పెట్టలే కదా లోపల. ఇప్పుడు సెక్రటరీ లోపలికి పోయేది ఎవరు, చూసేది ఎవరు? మన రాష్ట్రం ప్రజలే సెక్రటరీకి పోయే పర్సెంటేజ్ ఎంత? మన రాష్ట్రం ప్రజలే, తెలంగాణ ప్రజలే సెక్రటరీకి వాళ్ళకి ఇచ్చే టైం ఎంత? సాయంత్రం 3 నుంచి 5. ఎంతమంది వస్తారు? ఒక 1000 మంది రాగలరా? రోజుకు ఒక 1000 మంది విజిటర్స్ ఉంటారా? ఉండరు. సెక్రటరియట్కి 200 మందో 250 మందో 300 మందో విజిటర్స్ ఎక్కువ. అది అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలంట. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మన తెలంగాణ ఆత్మగౌరవం, లేకపోతే మన తల్లి అని ఒక అది ఎవరికి తెలవాలి? మన తెలంగాణ వాళ్ళకన్నా ఎక్కువ పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు, ఓహో ఈ రాష్ట్రానికి ఒక విగ్రహం ఉందా, ఈ రాష్ట్రానికి ఈమె తల్లియా? భారతమాత అందరికీ తెలుసు. అసలు తమిళనాడు ఉండి ప్రాంతీయవాదం లేకపోతే ప్రాంతీయ అభిమానం ఎట్లుంటుందో చూడండి. మనకి ఎన్నిసార్లు చూడలే మహారాష్ట్రల. అంతకుముందు శివసేన వాళ్ళు తీసుకున్న లైన్ ఏంది? మరాఠా మాట్లాడకపోతే కొడతామన్నారు. మరాఠా మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉండొద్దు అన్నారు. మరి అంత ఉండొద్దు, కానీ మన తల్లిని వేరే రాష్ట్రాల వరకు పరిచయం చేయడంలో తప్పేముంది? ఇప్పుడు కావాలని ఎవరి మీద కసి కట్టినట్టు ఇక్కడ కక్ష ఎవరి మీద? మీరు కేసీఆర్ మీద కక్ష ఉంటే అది మీ ఇష్టం, ఎవరికి సంబంధం లేని ఇష్యూ. కానీ మీరు తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ తల్లి మీద కక్ష కట్టినట్టు కనిపిస్తుంది ఇష్యూ. 4 గోడల మధ్య బందీ చేస్తున్నారు ఇక్కడ. 4 గోడల మధ్యలో బందీ. సెక్రటరీ లోపల పెడితే ఎవరికి కనబడుతుంది? ఎవరికి తెలియదు. ఆల్రెడీ మీరే పొద్దుగాలు లేస్తే మీరే ఉంటారు. మీరు మీ పార్టీల్లో మంత్రులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. 119 మంది ఎమ్మెల్యేలు కూడా సెక్రటరీలో పోరు. చాలా తక్కువ మంది సెక్రటరీకి పోయేవాళ్ళు. ఏదున్నా మినిస్టర్స్ క్వార్టర్స్ పోతారు, మంత్రుల ఇంట్లోకి పోతారు, పనులు చేయించుకోనికే వచ్చేస్తారు, అంతే. మరి తెలంగాణ తల్లి విగ్రహం ఈ 4 గోడల మధ్య బందీ చేస్తున్నది దేనికోసం? తెలంగాణ తల్లిని చూస్తే తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది. తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తే తెలంగాణ అమరవీరులు గుర్తుకొస్తారు. తెలంగాణ అమరవీరులు గుర్తుకొస్తే అప్పుడు జరిగిన వ్యవహారం చరిత్ర అంతా బయటకు వస్తాను భయపెడుతుంటామన్నా? భయమా? రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవడానికి మీకు చాలా ప్లేస్ ఉన్నాయి హైదరాబాద్లో. రాజీవ్ గాంధీ విగ్రహం ఆల్రెడీ సోమాజిగూడలోనే ఉంది, దగ్గర సెక్రటరీ నుంచి 2 కిలోమీటర్లే. కానీ ఇంకెందుకు మీరు 4th సిటీ ఏదో కడతామంటున్నారు కదా, ఆ 4th సిటీలో కూడా మీరు రాజీవ్ గాంధీ విగ్రహం, చాలా పెద్ద విగ్రహం పెట్టుకోవచ్చు. అక్కడ ఇంకా ఇప్పటిదాకా సిటీ ఏర్పాటు కాలే కాబట్టి ఎవరి విగ్రహాలు లేవు. రాజీవ్ గాంధీ విగ్రహమే పెట్టుకోవచ్చు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవద్దని ఏం లేదు, పెట్టుకోవచ్చు. రాజీవ్ గాంధీ విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. కానీ రాజీవ్ గాంధీ విగ్రహం బయట ఎందుకు? తెలంగాణ తల్లి విగ్రహం లోపల ఎందుకు? దీనివల్ల తెలంగాణ సమాజానికి ఏం సంకేతం ఇద్దామనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమం జరగకుండానే తెలంగాణ వచ్చిందని చెప్పదలుచుకున్నారా? తెలంగాణకు తల్లే అవసరం లేదని చెప్పదలుచుకున్నారా? తెలంగాణ తల్లి ఎవరికి కనబడొద్దు, చీకట్లో ఉండాలనుకుంటున్నారా? తెలంగాణ తల్లి గుర్తుకొస్తే, తెలంగాణ తల్లిని చూస్తే మళ్ళీ పాత చరిత్ర గుర్తుకొస్తుంది, ఆ వ్యవహారం అంతా గుర్తుకొస్తుంది అనుకుంటున్నారా? తెలంగాణ ఇచ్చింది శూన్యమని అన్నారు కదా, అందరూ ఒప్పుకోవాల్సింది ఆ విషయాన్ని. మరి ఎందుకు ఆ తల్లిని లోపల బంధించాలనుకుంటున్నారు? ఎందుకు 4 గోడలకు పరిమితం చేద్దామనుకుంటున్నారు? మీరు లోపల విగ్రహం పెట్టుకోండి, దానిలో కూడా తప్పులేదు. కానీ బయట కూడా విగ్రహం పెట్టాలి, బయట విగ్రహం పెట్టాలి. ఆ సెక్రటరీ పాత సెక్రటరీ గొలగొట్టినప్పుడే అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండేది. పాత సెక్రటరీ ఉన్నప్పుడు ఆ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని పాత గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సెక్రటరీ ఓపెన్ అయింది. తర్వాత ఇంకా ఏర్పాట్లు ఏమో నడుస్తున్నాయి అక్కడ. అంతలా గవర్నమెంట్ మారింది. మారంగానే తెలంగాణ తల్లికి వాల్యూ పోయిందా? తెలంగాణ తల్లి ఇంకెవరికి కనబడొద్దా? వాళ్ళు ఇప్పటిదాకా తెలంగాణ తల్లి నమూనా కూడా వీళ్ళ దగ్గర లేదు. అంతకుముందున్న తెలంగాణ తల్లి కాదన్నారు, ఇంకోలాగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మలాగా ఉండాలన్నారు. సరే ఎవరిలాగా పెట్టుకుంటారో ఒక తెలంగాణ తల్లి అయితే ఉండాలి కదా. నయ్యం తెలంగాణ భాషను కూడా మార్చేస్తాం, ఇది కాదు తెలంగాణ భాష, మేము వేరేలాగా పెడతాం, మళ్ళీ ఎప్పటిలాగా మాట్లాడతాం. అప్పటిలాగా అంతకుముందు తెలంగాణ ఇట్లా మాట్లాడితే, నేను మాట్లాడితే అంతకుముందు అసలు ఇజ్జత్ తీస్తుండ్రి. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం కదా, ఇట్లా కూడా మాట్లాడుతున్న రూల్ కానూన్ ఇస్తారేమో అనిపిస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ ఏళ్ళలో పుట్టలో ఏలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఎందుకో తెలియదు. ప్రతిసారి
జయ జయ తెలంగాణ పాట కీరవాణి సంగీతం అందించిండ్రు. అప్పుడు తెలంగాణ కళాకారులంతా బగ్గుమన్నారు. ఆ చార్మినార్ ఫోటో తీసేస్తామంటున్నారు. తీసేస్తారేమో. నిన్న మొన్న వరంగల్లో ఏదో ఎల్ఆర్ఎస్ సంబంధించిన ఒక హెల్ప్ డెస్క్కు అసలు మనకు సంబంధం లేని ఒక లోగోని పెట్టిండ్రు. దానిలో చార్మినార్ లేదు, కాకతీయ కళాతోరణం లేదు. మళ్ళీ మార్చిర్రు, విమర్శల పాలైతే నిన్న మొన్న. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిండ్రు. తెలంగాణ సెంటిమెంట్ను ఛిద్రం చేద్దామని, అంటే దాన్ని కనపడకుండా చేయాలి. తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉండకూడదు అనేది కాంగ్రెస్ ప్లాన్గా కనిపిస్తుంది. బట్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడు అది మంటై మండుతూ ఉంటుంది. మీరు పోగొడితే పోయేది, మీరు రాజేస్తే వచ్చేది కాదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు బంధించవచ్చు. తెలంగాణ ప్రజలే దాన్ని తీసుకొచ్చి బయటపెట్టే రోజులు వస్తాయి. ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. ప్రభుత్వం విషయంలో చాలా పెద్ద తప్పు చేసిందని మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.